బైబిల్ మన చేతుల్లో ఉంది, మనం ఎలా బ్రతకాలో తెలుసు. అయినప్పటికీ కూడా దేవుణ్ణి నమ్మలేని వారిగా ఉంటున్నాం. మనం నీతిగా ఎలా బ్రతకగలుగుతాం చెప్పండి? నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. ఇక్కడ విశ్వాసము అంటే ఏంటి? దేవుడు ఉన్నాడు అని నమ్మడం. దేవుని ఎద్దుకు వచ్చువాడు అతడు ఉన్నాడనియూ అంటాడు పౌలు గారు రాసే పత్రిక. మొదట క్రైస్తవునికి ఉండవలసిన విషయం ఏమిటంటే, నమ్మకం ఏంటంటే దేవుడు ఉన్నాడనియు తనకు మొరపెట్టు వారికి ప్రతిఫలం ఇస్తాడని, ఫలము ఇస్తాడని నమ్మవలను కదా. ఇది క్రైస్తవ విశ్వాస పరిమాణం. అంటే సామాన్యమైన క్రైస్తవ జీవితం నమ్మకం. అందుకే అన్నాడు నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. అంటే విశ్వాసం అంటే నిరీక్షింపబడుచున్న వాటి నిజ స్వరూప నిరీక్షణ. అబ్రహాము తన కాలంలో ధర్మశాస్త్రం లేదు, ఒకసారి పిలిచాడు అంతే. ఏమని పిలిచాడు? అబ్రహమా, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అని పిలిచాడు. అది తన 12వ అధ్యాయం అంటాడు, ఇదిగో నీవు నీ బంధువుల యుద్ధ నుండి నీకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళిపోమని చెప్తాను.